నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు, అమరావతిని భారత క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోని క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలు ఉత్పత్తి చేస్తామని ప్రకటన. విశాఖలో వేడుకగా ప్రారంభమైన పీసా మహోత్సవ్. ఆర్కే బీచ్ వద్ద 10K రన్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. ఉత్కంఠంగా కబడ్డీ, ఆసక్తికరంగా ఆర్చరీ పోటీలు. గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో డ్రగ్స్ వాడకం జరిగే పరిణామాలపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న ఈగల్ టీమ్ చీఫ్ ఆకే రవికృష్ణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్. క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ భారత విజ్ఞాన చరిత్ర, దేశ రాష్ట్ర భవిష్యత్, ఆర్థిక దిశపై సమగ్రంగా వివరిస్తూ అమరావతిని భారత క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజెంటేషన్ ద్వారా క్వాంటమ్ ప్రోగ్రాంలో కీలక అంశాలను వివరించిన సీఎం, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే భారత్కు క్వాంటమ్ వ్యాలీగా అమరావతి 25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేసిన చంద్రబాబు, అదే తరహాలో ఇప్పుడు క్వాంటమ్ రంగంలోనూ ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే భారత్కు క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విజ్ఞానం భారతీయుల డిఎన్ఏలోనే ఉందని, క్రీస్తు పూర్వం 2500 నాటికి అర్బన్ ప్లానింగ్, జీరో ఆవిష్కరణ, అడ్వాన్స్డ్ ఆస్ట్రోనమీ వంటి రంగాల్లో భారత్ ప్రపంచానికి దారి చూపింది అని వివరించారు. Catching all these things will be less. If you see it is a belief, it will be more effective. That is where I started globally PowerPoint presentations around 1995. Now 30 years are over. Today so many students are here. I wanted to make to realize what is future. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. 2 రోజుల పాటు జరగనున్న పీసా మహోత్సవ్ కార్యక్రమాలు ఉదయం విశాఖ పోర్ట్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ, ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ, అధికారులు, క్రీడాకారులు భాగస్వామ్యమయ్యారు. ఖేలో ఇండియా టీం సభ్యుల ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఉత్కంఠంగా సాగాయి. ఆర్చరీ క్రీడా పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఆర్కే బీచ్, కాళీమాత టెంపుల్ నుండి తెన్నేటి పార్క్ నుండి కాళీమాత టెంపుల్ వరకు 10K నిర్వహించారు. ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ 10K రన్ జెండా ఊపి ప్రారంభించారు. పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, స్కౌట్స్ మరియు గైడ్స్ 10K రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఏపీఎస్ఐఆర్డి కమిషనర్ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహమ్మారి డ్రగ్స్ పాతుకుపోయింది అని కూకటి వేళ్లతో పెకిలించడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేశారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ వాడకంపై యువతకు, విద్యార్థులకు కాలేజీలలో, యూనివర్సిటీలలో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము అని, ఎక్కడైనా డ్రగ్స్ గురించి ఏదైనా తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలి అని ఈగల్ టీం ఆకే రవికృష్ణ కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, పలువురు కార్పొరేటర్లు, పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీని ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడారు. ఇప్పుడు మేము కంట్రోల్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. ఎవరైతే విద్యార్థులు అడోలసెంట్ ఉంటారో 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు, ఆ విద్యార్థులు నికోటిన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అలవాటు పడితే ఇంకా
తర్వాత గ్రాడ్యుయేట్గా అయ్యి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి సేఫ్ క్యాంపస్ జోన్లో ప్రత్యేకంగా విద్యార్థులకి టీచింగ్ లా అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చివరిగా ఈ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇటీవల కాలంలోనే ఇంటర్ స్టేట్ నెట్వర్క్స్ కూడా చాలా బ్రేక్ చేశాం. మనకి ఏఎస్ఆర్ జిల్లాలో సుమారుగా 12 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల మీద నిఘా పెట్టడమే కాకుండా ఆ నెట్వర్క్స్ కూడా బ్రేక్ చేసి వందలాది కేజీల గంజాయిని కూడా సీజ్ చేశాం. భవిష్యత్తులోని ఈ ఉద్యమం అంతా కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలని ప్రతి గుంటూరు పోలీస్ అండ్ గుంటూరులో రాజకీయం నేతృత్వం అందరూ కలిసి ఈరోజు డ్రగ్స్ అగెన్స్ట్లో అవేర్నెస్ ప్రోగ్రాం మనం నిర్వహిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో గుంటూరు ప్రజలు ప్రత్యేకంగా యూత్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా ఉంది. మనం మల్టీఫోల్డ్ అప్రోచ్తో దానిలో వెళ్తున్నాను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల ద్వారా చెప్పించడం కి మాకు డ్రగ్స్ వద్దు, ఇక్కడ డ్రగ్స్ రాకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్స్కి వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రగ్స్కి ప్యాడ్లింగ్ చేసేవాళ్ళు అందరి మీద మనం బాగా కఠినంగా చర్య తీసుకుంటున్నాను. అందరికీ రిమాండ్ చేసి జైలు పంపడమే కాదు, వాళ్ళ మీద ఇంకా బాగా ఎగ్జాంపులరీగా మనం చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద పీటీ యాక్ట్ పెడతాము, ఎక్స్టర్మెంట్ ఇక్కడ నుంచి బయట పంపిస్తాము. ఇంకా ప్రజలకి చూసే విధంగా ప్రజలు చూసి వాళ్ళకి చెప్తుంది దీస్ ఆర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళు సొసైటీకి వాళ్ళు వద్దు, సొసైటీ కోసం వాళ్ళు రోగాలు ఉన్నారు, అది చేసే విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. దానికోసం ఈ ర్యాలీ ఈరోజు మనం నిర్వహిస్తున్నాను. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా మనం ర్యాలీ. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి NH 565 పై తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక పెద్ద పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని స్థానికులు కోరుతున్నారు. సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా సిపిఐ పార్టీ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాలాద్రి, నగర కార్యదర్శి అరుణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నగరంలో పలు ప్రాంతాలలో బైక్ ర్యాలీ నిర్వహించి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం తదితర అంశాలపై వారు పోరాడుతున్న ఉద్యమాల గురించి మాట్లాడారు. ఈ నెల 27వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా సిపిఐ శతవార్షికోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ బైకు జాత ప్రారంభమైంది. ఈ బైకు జాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను ప్రజలను కలుసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు చేసినటువంటి పోరాటాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసినటువంటి త్యాగాలు నమలు వేసుకుంటూ కొనసాగుతా ఉంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 4వ జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా ఎస్పీ కృష్ణారావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న విజయవాడకి చెందిన శ్రీనివాసరెడ్డి తన కారు పోయింది అని ఫిర్యాదు చేశారని, దీంతో నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఫైనాన్స్ చెల్లించే క్రమంలో ఈ కారులో చోరీలకు పాల్పడుతున్నారని తెలిసిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 9 మంది పాత్ర ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. వెంకటనాయుడు, అంజీ, భాను, ప్రకాష్, రఫీలను ఇప్పటికే అరెస్ట్ చేశామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 20 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఫైనాన్స్లో కార్లు కొనుగోలు చేసి తిరిగి డబ్బులు చెల్లించని వారి నుండి కార్లు తీసుకుని నెంబర్ ప్లేట్లు మార్చుకుని తిరుగుతున్నారని, ఈ కేసులో ఏఎస్ఐ శ్రీనివాసరావు పాత్ర ఉందనే విషయం తమ విచారణలో తెలియరాలేదన్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వారిని కూడా అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం 10 రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నెల 12వ తేదీన పుల్లా శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు. సుమారు
రూపాయలకి. సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఆ ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనకి ఈ యొక్క కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం పరిశీలించి మొత్తం 20 వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ విచ్ దే వర్ ట్రావెలింగ్ మొత్తం 20 వెహికల్స్ మనం రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి. స్విఫ్ట్ వెహికల్స్, థార్, ఫార్చునర్ అని, ఇన్నోవా అండ్ ఆల్ దోస్ వెహికల్స్ ఆర్ దేర్. సో ప్రధానంగా వీళ్ళ ఒక ఎమో ఏంటి అంటే, ఒకటి వీళ్ళు ఈ ఫినాన్స్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళు వెహికల్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ వెహికల్స్ని మళ్ళీ వీళ్ళు నంబర్ ప్లేట్ మార్చి ఆ వెహికల్స్ని వాళ్ళు రికవరీ చేసే విధంగా లేకుండా మళ్ళీ వీళ్ళు ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టడం కానీ, లేదా ఎవరికైనా రెంటల్స్కి ఇవ్వడం కానీ, లేదా మరి ఇంకొక ఇండివిజువల్స్ దగ్గర కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మాజీ రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. జగనన్న చేసిన సంక్షేమ పాలన వల్ల ప్రజలు ఆయనను తమ కుటుంబ సభ్యుడిలా భావించి ప్రపంచవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నారని, ఇండియన్ రాజకీయాల్లో బిఫోర్ జగన్, ఆఫ్టర్ జగన్ అన్నది జగనన్న పాలనతోనే స్పష్టమైందన్నారు. నాడు నేడు ద్వారా విద్యకు, వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు అందించిన సంక్షేమ పథకాలు ఆయన గొప్ప విజన్కు నిదర్శనమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున మా ఇంట్లో ఇంత అంగరంగ వైభవంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సొంత పుట్టినరోజు కార్యక్రమం ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా, ఎందుకంటే ఈరోజు జగనన్న చేసిన సంక్షేమ పథకాల ద్వారా ఒక అన్నగా, ఒక తమ్ముడి కింద, ఒక కొడుకుగా వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ కింద భావించి అందరూ కూడా మరి జగనన్న పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇండియన్ పొలిటికల్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కాలర్ ఎగరేసి చెప్పుకోగలుగుతున్నాం వైఎస్ జగనన్న. ఎందుకంటే బిఫోర్ జగనన్న, ఆఫ్టర్ జగనన్న అన్న విధంగా జగనన్న పరిపాలన ఎలా చేశారన్నది కళ్ళ ముందు మనకు చేసి చూపించారు. నాడు నేడు ద్వారా స్కూల్స్ ఏ రకంగా డెవలప్ చేశారు, విద్యా వైద్యానికి ఏ రకంగా. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెనాలి రెవెన్యూ డివిజన్లోని తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేపట్టి కార్యాలయంలో ప్రతి రూమ్ను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి మండల స్థాయిలో ప్రజలకు అందుతున్న సేవల గురించి తహసీల్దార్ గోపాలకృష్ణను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యకాలంలో నూతనంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఆధునికీకరించడం జరిగింది అని కలెక్టర్కు తహసీల్దార్ వివరించారు. నూతన సంవత్సరంలో వానర సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది అని హీరో, దర్శకుడు అవినాష్ తిరువీధుల తెలిపారు. రాజమండ్రి షెల్టన్ హోటల్లో హీరోయిన్ సిమ్రాన్ చౌదరితో కలిసి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ నేపథ్యంలో మైథలాజికల్ టచ్ ఉంటుంది అని, ప్రతి సందర్భంలో జై బజరంగబలి అనడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా చేశామని, ప్రేక్షకులు తప్పకుండా ఆకట్టుకుంటుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. వానర చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది అని హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించారని చెప్పారు. కథ, రొమాన్స్, సస్పెన్స్తో కూడిన సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది అని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు తప్పకుండా మన సినిమా గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మన మూవీలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళు, మీరందరూ మీ స్మైల్స్ చూస్తే చాలా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు. మా మూవీ వానర, నా పేరు సిమ్రన్ చౌదరి అండి. నేను మా మూవీ వానరాలో ఫీమేల్ లీడ్గా చేశాను. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈ మూవీ గురించి మాట్లాడడానికి అరేంజ్ చేశాము. సో మొదలు పెడదామా? అండ్ ఇంకో చిన్న ఇంట్రొడక్షన్ అండి నా గురించి. సో నేను ఫస్ట్ టైం ఒక సినిమాలో డెబ్యూగా రాబోతున్నాను యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. నా పేరు అవినాష్ తిరువీధుల. చిన్నప్పటి నుంచి
ఓకే, దిస్ ఓకేనా? సో చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ చేయాలి అని ప్యాషన్ ఉండేది. దాంతో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేయాల్సి. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి శిక్షణకు వచ్చే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అసోసియేషన్ కృషి చేస్తుంది అని ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం కనకారావు తెలిపారు. ఈ మేరకు గాజువాక సమీపంలో శ్రీనగర్లో సభ్యుల ఆత్మీయ కలయిక పేరిట ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ తమ పరిధిలోని అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సహకారంతో సొంత అసోసియేషన్ సొంత భవనం నిర్మాణంతో ఏడాది పొడవునా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్థలపై నమ్మకంతో అనేక మంది శిక్షణకు వస్తుంటారు అని ఆలోచనలు నైపుణ్యానికి తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. బొండ అచ్చిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి చట్టి వెంకటరమణ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అదే గోల్తో మనం ఈ రోజు కూడా ఈ అసోసియేషన్ నడుస్తూనే ఉంది. ఆ గోల్ మనం సాధించాం. దాని ముఖ్యమైనటువంటి వ్యక్తులు శ్రీ కర్ణం కనకారావు గారు మన ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ చట్టి వెంకటరమణ గారు, ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే పట్టుదలతో ఈ కార్యక్రమం చేయాలి అనుకుంటే చేసే విధంగా చేస్తున్నారు. అందువల్ల మన అసోసియేషన్ ఎంటైర్ అసోసియేషన్ నుంచి ఆయనకి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరం కూడా ఆయన అసోసియేషన్ వ్యవస్థాపకులుగా ఆయన కృషి పట్టుదల ఎంతో ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఏపీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత కూడా మరింత కసిగా పట్టుదలగా కృషి చేసి అందరికీ ఏ సమస్య వచ్చినా సరే 24/7 ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటూ తనే ముందు ఉండి ఈ కంపెనీని నడిపిస్తూ, అలాగే ఓనర్స్ కానీ అలాగే ఏజెంట్లు కానీ ఏ ఒక్కరు కానీ ఏ సమస్య అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఆయన కలుపు తగ్గితే వెంటనే లేచి వచ్చే మనిషి మన కర్ణ కనకారావు గారు. అలాగే మనం ఎప్పటి నుంచో అనుకున్న గత 20 సంవత్సరాల నుంచి మన అసోసియేషన్ కి ఒక సొంత భవనం కావాలని ఎప్పటి నుంచో అనుకున్నాము. ఆ దాన్ని కూడా సాధించడంలో ఆయన కృషి పట్టుదల ఎంతో ఉంది. అలాగే మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారి సహకారంతో చేసినందుకు పేరుందంటే విదేశాల్లో వెళ్ళి ఎంతో మంది స్థిరపడిన ఘనత ఉంది. మన మంది కొంత సోదరులు తెలియక ఏదో మాట్లాడుతుంటారు తప్ప ఈ ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఓనర్స్ ఉన్నారో ఏజెంట్లు కానీ ఒక క్రమబద్ధంలో ఎంతో విద్యార్థులు తీర్చిదిద్ది విదేశాల్లో పంపించిన ఘనత ఎవరికి ఉందంటే మా అసోసియేషన్ ఉందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రోషన్ హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రికి చేరుకుంది. మీడియాతో మాట్లాడిన హీరో రోషన్ ఈ చిత్రం 1948లో జరిగిన బైరాన్ పల్లి యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది అని తెలిపారు. అక్కడ జరిగిన ఘటనను చిన్న జలియన్ బాలాబాగ్గా పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజకీయ సినిమా కాదని, మైకేల్ అనే ఫిక్షనల్ హీరో కథతో పాటు ఫుట్బాల్ నేపథ్యం కూడా ఉంటుందన్నారు. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని తెలిపారు. అందరూ అప్రిషియేట్ చేస్తే మాకు దానికంట బికాజ్ 3-4 years వెయిట్ చేసి సో 100% అందరికీ నచ్చుతుందని డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే ఏంటిది ఎలా ఉంటుంది అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది బైరాన్పల్లిలో అదొక జలియన్ వాలా బాగ్ టైప్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, ఒక చిన్న జలియన్ వాలా బాగ్ లాగా. సో ఇది కంప్లీట్ పొలిటికల్ సినిమా కూడా కాదు, ఒక హీరో ఫిక్షనల్ వరల్డ్లోనే జరిగే సినిమా. 25th అంటే మీరు సినిమా చూస్తే మీకు కూడా అబ్బా కరెక్టే పెట్టారు ఛాంపియన్ అని అనిపిస్తుంది. స్పోర్ట్స్ ఒక చిన్న టచ్ ఉంటుందండి, ఫుట్బాల్ టచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీంట్లో. అది హీరో మోటివేషన్ అనమాట, వాడికి ఒక మోటివ్ అది స్పోర్ట్స్. వైజయంతి ఫిల్మ్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యానర్స్ అండి, ఎప్పటి నుంచో ఉంది, ఎన్టీఆర్ గారి టైం నుంచి ఉంది. నిజంగా వైజయంతి ఫిల్మ్స్తో నేను ఇప్పుడు సినిమా చేయడం, స్వప్న సినిమాస్, నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ చాలా పెద్దగా తీసాం ఈ సినిమా, అది ఓన్లీ వైజయంతి ఫిల్మ్స్ వల్లనే అవుతుంది. అండ్ తనపై కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచే ధైర్యం మాజీ ఎంపీ మార్గని భరత్రామ్కు ఉందా అని రాజమహేంద్రవరం శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణాథ్ సవాల్ విసిరారు. తాను తప్పు చేసి ఉంటే భరత్ ఎంపీగా ఉన్న సమయంలో కేసులు పెట్టించవచ్చు కదా అని ప్రశ్నించారు. పేకాటలు, కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వచ్చాక
క్వారీ ఏరియాలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది అని ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ తురకల నిర్మల, బేసరి చిన్ని, కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, కానేటి ప్రభుదాస్, బూరా కల్పన, పలివెల నవీన్ బాబు, బంగారు తాతారావు, ప్రభాకర్, యేసురత్నం, పెద్దిబాబు, దేవాన రాజా, టైలర్ రాజు, బాలు, విజ్ఞాన సుధాకర్, పల్లా ప్రకాష్, ఫోటో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పర్సనల్గా ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. మేము అవి కూడా బయట పెడతాం త్వరలో. వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళు మొత్తం మేమేమి ఏ వాలంటీర్లని బాధ పెట్టలే, ఏ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టలేదు ఎప్పుడు కూడా. అది అది నేను అసలు ఆ ఫోటో నాది కాదు. అది నేను 22 ప్రమాణ స్వీకారం చేశాను, 24 నేను తిరుపతి వెళ్ళాను. నాకు జుట్టు అది ఎక్కడి నుంచి వస్తుంది? అది నాకు అది లేదు, విగ్గి పెట్టుకోవాలి. లేకపోతే నేను ఏమన్నా లేకపోతే నేను 22 కోట్లంగల్పేట ప్రమాణ స్వీకారం చేశాను, 24 నేను తిరుపతిలో గుండె చేయించుకున్నాను. నేను ఏంటో కూడా మేము ఎప్పుడు ఇలాంటి ఫోకస్లు పెట్టామనుకో, నీ ప్రెస్ మీట్లో ఎంతమంది కూర్చున్నారో అంతమంది జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మామూలు శాంపిల్ కౌంటర్ మాత్రమే ఇస్తున్నాను నేను. తర్వాత ఇంకా చాలా మంది కౌంటర్లు చాలా మా దగ్గర ఉన్నాయి. తర్వాత మీరు 5 కమిటీలు ఎండోమెంట్స్ కమిటీలు వేశారు. 5 కమిటీలు వేసే వాళ్ళు మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? సంవత్సరం లోపు మా ఎమ్మెల్యే గారు 14 కమిటీలు వేశారు. 14 కమిటీలు అభివృద్ధి చూసి మేము ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అప్పుడే మూడు కమిటీలు అప్పుడే గోదావరిగట్టు ఉమారామ కళ్యాణ దేవస్థానానికి ఒక గజస్తంభం ప్రారంభించారు. అలాగే ఆర్యాపురం సత్యనారాయణమూర్తి గుడికి మొన్న 20 లక్షలు ప్రజల డొనేషన్తో చేశారు. ఇంకా ముందు ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంత డెవలప్మెంట్ చేసి చూపిస్తామో మీరు చూడండి, మీ కళ్ళతో మీరు చూస్తారు కనుక. మీరు వేసిన కమిటీల్లో మీ వెనకాల ఎవరైనా ఉన్నారో ఇప్పుడు వేశారు 5 కమిటీల్లో, 14 కమిటీల్లో. 5 కమిటీల్లో ఏ ఒక్కరైనా మీతో ఉన్నారు అసలు? మీరు చేసిన అభివృద్ధి, మీరు సంవత్సరానికి ఒక క్వార్టర్ని మార్చారు రాజమండ్రిలో. లాస్ట్ సంవత్సరం మీకు సీటు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కంగారుగా ప్రతి పనులు చేస్తారు. దేవి చౌక్ అనగా, పుష్పాల రేవ్ అనగా, కంబాల్జరి పార్కులో ₹1 కోటి పెట్టి లైటింగ్ పెట్టారు మీరు. అది ఉందా ఇప్పుడు అక్కడ? దిండుమా చేశారు, అది ఏమన్నా ఉందా? ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ ఇప్పుడు కింద మాట్లాడితే ఫ్లైఓవర్ విమర్శిస్తున్నారు మీరు. ఫ్లైఓవర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారని మాజీ ఎంపీ మార్గని భరత్ అన్నారు. 2019 నుండి 2024 వరకు జగనన్న పాలన రాష్ట్ర చరిత్రలోనే ఓ స్వర్ణయుగమని పేర్కొన్నారు. జగనన్న పేరు చెప్తే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపాంతరం, అమ్మఒడి ద్వారా పేద కుటుంబాల పిల్లల చదువులు, రైతు భరోసా, రైతన్నలకు భరోసా గుర్తుకొస్తాయన్నారు. ప్రతి పండుగకు పేదవాడి చేతిలో డబ్బులు పెట్టిన సీఎం జగన్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి సంక్షేమ సారథి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు మరి జగనన్నకు జరుగుతూ ఉన్నాయని అంటే ఒకటే అంశము. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఒక స్వర్ణయుగం తీసుకొచ్చారు. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఏ రకంగా అయితే గుర్తు ఉందో, మరి జగనన్న పేరు చెప్తే నాడు నేడు బళ్ళు ఏ రకంగా మరి ముఖ్యమంత్రిగా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేశారు. అదేవిధంగా అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకాన్ని ఇచ్చి ప్రజలందరికీ కూడా చదువులు చెప్పించిన ఘనత జగనన్నది. మరి ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మోసపూరితంగా రైతన్నలందరికీ కూడా సంవత్సరానికి 20,000 ఇస్తానని మరి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఏ రైతుకి 20,000 సంవత్సరానికి వేశారని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తల్లికి వందనము మొత్తం అందరి పిల్లలకి ఇస్తా అన్నారు. మరి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నాయి, మీరు ఎంతమంది పిల్లలకి ఇచ్చారని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళలందరికీ కూడా నెలకి 1,500 ఇస్తారని ఆశలు పెట్టి రాజమహేంద్రవరంలో టీడీపీ వైద్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం జిఎస్ఆర్ ఫౌండేషన్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా రక్తదానం చేశారు. మీడియాతో మాట్లాడిన రవిరామ్ కిరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవలు కొనసాగిస్తామని తెలిపారు. రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి శివప్రసాద్ ఆధ్వర్యంలో వృద్ధులకు తోపుడు బండ్లు, గొడుగులు అందజేశారు. పెరిగిన సామాజిక బాధ్యత, డాక్టర్గా నా పని నేను చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతతో గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ మేము స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సో ఈ సంవత్సరం గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరపున మేము చేసిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. సో మేము చేసిన పనులకి నారా భువనేశ్వరి మేడం కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసి చాలా జెన్యున్గా చేస్తున్నారు, ఇంకా బాగా చేయమని ఆవిడ మాకు కొంత ఇన్స్పిరేషన్, మారల్ బూస్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 2026లో కూడా హానెస్ట్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా ఫౌండేషన్ మరింత పేద ప్రజలకి ఎవరికి అవసరం ఉందో వారికి ఎంతో కొంత ఆదుకునే పరిస్థితిలో ఉంటాము. 2026లో నా బర్త్డే తర్వాత ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే, ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎప్పుడు కూడా కుటుంబంలో ఆడవాళ్ళు ఎక్కువగా మొత్తం బాధ్యతలన్నీ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు, సంపాదనలో కానీ ఇల్లుని నీట్గా నడపడంలో కానీ. సో వారికి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక కార్యాచరణ మా ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం. సో ఇక్కడ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ అనేది మా నాన్నగారి పేరు కీర్తిశేషులు శ్రీ గోరంట్ల శాంతారావు గారు, వారి జ్ఞాపకార్థం మేము మా కుటుంబం రన్ చేస్తూ ఉంది. సో రాజమండ్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా మా ఫౌండేషన్ తరఫున మనం స్పాన్సర్ చేయడం వల్ల బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. సో దానివలన ఉభయ గోదావరి జిల్లాల్లో రక్తం యొక్క ధరని, క్వాలిటీ రక్తాన్ని తక్కువ ధరకి నిరుపేదలకి, సామాన్యులకి అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ రకంగా అనేక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అదేవిధంగా సంజీవిని బస్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నారా భువనేశ్వరి మేడం వారి ఆదేశానుసారం, ఎందుకంటే మేడం యొక్క ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ట్రైబల్ వెల్ఫేర్. సో గిరిజన ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకి వారందరికీ కూడా ఆరోగ్యం మెరుగుపడాలి, వారికి సరైన అవగాహన లేదు, ఆరోగ్యం బాగాలేదు. అందుకని ఇక్కడ రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఆవిడ ఇక్కడి నుంచి సంజీవని అనే బస్సు ద్వారా ఒక డాక్టర్ని, ఒక నర్సుని, ఒక ఫార్మసిస్ట్ని ఏర్పాటు చేసి సుమారు 300 క్యాంప్స్ రాజమండ్రి బేస్ చేసుకుని ఇక్కడి నుంచి రోజు ఒక 80 కిలోమీటర్లు రోజు ఆ బస్సు వెళ్ళి ఆ ప్రాంతంలో ముందుగానే మనం చాటింపు వేసి ప్రతి మారుమూల పల్లెలు ఎవరైతే కిందకి కనీసం గోకవరం ఊరి దాకా కూడా రాలేరు అలాంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆ రోజు ఆ బస్సు సంజీవని బస్సు వైసేవలు అందిస్తుంది. సో దీని ద్వారా మా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ చేసిన ఈ యొక్క స్పాన్సర్షిప్ వల్ల ఇంతమంది నారా భువనేశ్వరి మేడం గారి వారి యొక్క విజన్ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, సంజీవని బస్ ద్వారా ఇంతమందికి ఉపయోగపడుతున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మా నాన్నగారు ఏదైతే ఆశించారో మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండాలి, ఆ మంచి మన తరాలకి వస్తుందన్నారు. బహుశా ఆయన చేసిన మంచి అంతా కూడా నా ద్వారా ఇవాళ చాలామందికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అదే కార్యాచరణ ముందు కూడా తీసుకెళ్తాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఉత్సవాలకు ఇచ్చేసిన మిత్రులకి, నాయకులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను నిస్వార్థంగా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరపున చేస్తున్న కార్యక్రమాలకి వార్తలోని ముఖ్యాంశాలు. క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు, అమరావతిని భారత క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోని క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలు ఉత్పత్తి చేస్తామని ప్రకటన. విశాఖలో వేడుకగా ప్రారంభమైన పీసా మహోత్సవ్ ఆర్కే బీచ్ వద్ద 10K రన్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. ఉత్కంఠంగా కబడ్డీ, ఆసక్తికరంగా ఆర్చరీ పోటీలు. గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో డ్రగ్స్ వాడకం జరిగే పరిణామాలపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న ఈగల్ టీం చీఫ్ ఆకే రవికృష్ణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బకుల్ జిందాల్. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.